డాక్టర్ గుమ్మడి రామలక్ష్మి, చెన్నై. వ్యాసం మనసు కవి ఆత్రేయ. మనసును విశ్లేషిస్తూ సరికొత్త పోకడలతో వైవిధ్యభరితమైన భాషలను చెప్పిన మనసు కవి ఆత్రేయ. అసలు ఆత్రేయుడు అంటే చంద్రుడు అని కూడా అర్థం. సినీ రంగంలో చంద్రుడిలా ప్రకాశించిన అలనాటి మేటి సినీ కవి, నాటక రచయిత, మాట పాట పద్యంతో అలరించిన మహాకవి ఆత్రేయ. వారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకోవడానికి ముందు వారి పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. ఆత్రేయ స్వగ్రామం సూళ్లూరుపేట తాలూకా ఉచ్చూరు. ఆత్రేయ 1921 మే నెల 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడులో వరుసకు చిన్నాన్న అయిన యజమానం రాఘవాచార్య ఇంట్లో పుట్టారు. ఆత్రేయ తల్లిదండ్రులు సీతమ్మ కృష్ణమాచార్యులు. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. వారిది ఆత్రేయస గోత్రం. పేరులోని ఆచార్యను, గోత్రంలోని ఆత్రేయను కలిపి ఆచార్య ఆత్రేయ అని కలం పేరు పెట్టుకున్నారు. ఆత్రేయ ప్రాథమిక విద్య ఉచ్చూరులోనే సాగింది. అయితే ఆత్రేయకు చిన్నప్పుడే తల్లిపోవడంతో పై చదువు చదవడానికి చిత్తూరులో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చిన్న మేనమామ ఈయుణ్ణి జగన్నాథాచార్యులు ఇంటికి వెళ్ళారు. జగన్నాథాచార్యులు నాటకాభిలాషకులు. ఈ కారణంగా ఆత్రేయకు నాటక రంగం పట్ల ఇష్టం కలిగింది. ఆత్రేయ ఊరిస్ కళాశాలలో ఇంటర్మీడియట్లో ఉండగా నాటకాలపై ఉన్న ఇష్టం వల్ల ఇంటర్ పూర్తి చేయకుండానే చదువుకి ముగింపు చెప్పారు. ఆయా నాటక సంస్థలలో బాధ్యతలను నిర్వహిస్తూ, నటిస్తూ, నాటకాలు రాస్తూ ఉండేవారు. అలా వారు రాసిన నాటకాల్లో శాంతి, సాధన, డాక్టర్ కొట్నీస్ వంటి నాటకాలు ముద్రించబడలేదు. అయితే ముద్రించిన నాటకాల్లో గౌతమ బుద్ధ, అశోక సామ్రాట్, పరివర్తన, వాస్తవం, ఈనాడు, ఎన్జిఓ, విశ్వశాంతి, కప్పలు, భయం, మనసు వయసు అనే 10 నాటకాలు లభిస్తున్నాయి. చివరి ఈ 4 నాటకాలు సినిమా రంగంలోకి ప్రవేశించాక రాసినవే. ఆత్రేయ మీద స్వామి వివేకానంద ప్రభావం ఉండేది. విద్యార్థి దశలో ఠాగూర్, టాల్స్టాయ్ల సాహిత్యం ప్రేరణ కలిగించాయి. ఉత్త అనుమానం, బలిదానం, ఠాగూర్ సాక్షి ప్రెస్కి అనువాదం, అమరత్వానికి ఆహ్వానం వంటి నాటికలు కనిపించకపోగా ప్రగతి, ఎవరు దొంగ, 1 రూపాయి, వరప్రసాదం, కాపలావాని దీపం, తెరచిన కళ్ళు తదితర 15 ఆత్రేయ నాటికలు ముద్రణకు నోచుకుని లభిస్తున్నాయి. ఆత్రేయ తొలిగాయం అనే పేరుతో ఆత్మకథను పద్య రూపంలో రాశారు. అది పూర్తి చేయలేదు. ఆత్రేయ కవితా సాహిత్యాన్ని కూడా సృజించారు. విద్యార్థి దశలో ఢంకా పత్రికలో వీరి తొలి తెలుగు కవిత దేవుళ్ళదంతా అన్యాయమే అనే కవితతో ఆత్రేయ కవితా రచన ప్రారంభమైంది. అరణ్యరోదన, సుప్రభాతం, ఖండకావ్యాలను కూడా రచించారు. ఆత్రేయ సమగ్ర సాహిత్యంలో లభించిన వాటిని 1990లో మనస్విని సంస్థ ఆత్రేయ సాహితీ పేరుతో 7 సంపుటాలుగా ప్రచురించారు. ఇలా నాటకం, కవిత్వం, పలు ప్రక్రియలు రాసిన ఆత్రేయ సినీ సాహిత్యాన్ని కూడా విడిచిపెట్టలేదు. చివరి వరకు కొనసాగిన వారి సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. ఆత్రేయ 4 దశాబ్దాల పాటు 400 చిత్రాలకు 1400 పాటలు రాశారు. 1951 దీక్ష చిత్రంలోని పోరా బాబు పో, పోయి చూడు ఈ లోకం పోకడా అనే పాటతో తెలుగు సినీ ప్రపంచానికి ప్రవేశించారు. ప్రేమయుద్ధం చిత్రంలోని ఈ మువ్వల గానం మన ప్రేమకు ప్రాణం అనేది ఆత్రేయ రాసిన చివరి సినిమా పాట. ఆత్రేయ పాటలు రాసిన 4 దశాబ్దాల కాలంలో 60-70 దశకాలు సినీ పాటల స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అదొక ఆత్రేయ యుగం. ఆత్రేయ 60వ శకంలో రాసిన పెళ్లి కానుక, ఆత్మబలం, డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ, అంతస్తులు, సుమంగళి మొదలైన చిత్రాలకు రాసిన పాటలు గుర్తింపు తెచ్చాయి. ఈ దశకంలోనే మూగ మనసులు, తేనె మనసులు, కన్నె మనసులు, కలిసిన మనసులు వంటి మనసులతో అంతమయ్యే పేర్లు ఉన్న సినిమాలకు పాటలు రాసి మనసు కవిగా పేరు పొందారు. 70ల దశకంలో దసరా బుల్లోడు, ప్రేమనగర్, బంగారు బాబు, మంచి మనుషులు వంటి చిత్రాలు విజయం పొందటానికి కారణం ఆత్రేయ పాటలే. ఆత్రేయ గురించి వేటూరి ఇలా పొగిడారు: శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహంలాగా చిరుచిరు అలలతో అగాధాల్ని దాస్తూ ప్రకటిస్తూ సాగిన సాహితీ గంగా ఆత్రేయది. తెలుగు కవుల్లో తిక్కన ఎలాంటి వాడో ఆత్రేయ అలాంటి వాడని నా అభిప్రాయం. నాటకీయత, అలతి అలతి పదాలతో అనల్పార్థ ప్రదర్శన తిక్కన ఏ విధంగా సాధించాడో సినిమా పాటలో ఆత్రేయ అలా సాధించాడు అని వేటూరి ఒక వ్యాసంలో ప్రశంసించారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అని ఆత్రేయ రాసిన పంక్తి ఒక్కటి 20 కావ్యాల పెట్టు అని సినారే తన ప్రసంగంలో మెచ్చుకున్నారు.
ఆత్రేయ వైవిధ్యభరితంగా రాసిన పాటల విశేషాలు మధురమైన అనుభూతుల్ని మిగుల్చుతాయి. చిన్నప్పుడే అమ్మను పోగొట్టుకున్న ఆత్రేయ అమ్మ గురించి రాసిన పాటలు హృదయాన్ని కరిగిస్తాయి. అమ్మ ప్రాధాన్యత తెలిపే గీతమిది. 'కలిసిన మనసులు' చిత్రంలోనిది. అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే, అయ్యైనా జేజైనా అమ్మ పిమ్మటే. అలాగే 'పాపం పసివాడు' చిత్రంలో అమ్మలేక తల్లడిల్లు పసిమనసుని ఇలా తెలిపారు. అమ్మ చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మ 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 అమ్మ. ఆత్రేయ రాసిన కొన్ని గీతాల్లో ప్రేమ విఫలమైన ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. 'ఇంద్రధనుస్సు' చిత్రంలోని ఈ గీతం మచ్చుతునక. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. 'అభినందన' చిత్రంలోని మరో పాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినాను క్షీరసాగర మదనం, మింగినాను హలాహలం. ఆత్రేయ మనసు పదంతో అంతమయ్యే సినిమాల్లో మనసును నిర్వచిస్తూ భాషను చెప్తూ రాసిన మనసు పాటలు కోకొల్లలుగా ఉన్నాయి. మనస్సు పాటలు 'అంతే కావాలి' చిత్రంతో ప్రారంభించారు. ఆత్రేయ రాసిన మొదటి మనసు పాట ఇది. 'ఓ వెడలిపోయే ప్రేమిక'. అలాగే ఆత్రేయ చివరి మనసు పాట 'ఘటన' చిత్రంలోనిది. 'ప్రియతమా తొలకరి వలపులోన'. ఆత్రేయ రాసిన మనసు పాటల్లో ప్రేమ సంఘర్షణ, మనోవిశ్లేషణ, దేవుడి ప్రస్తావన, ఆవేదన, ఓదార్పు వంటివి కనిపిస్తాయి. మనసు పడే బాధను వాస్తవ యాంత్రిక జీవితం గురించి ఇలా ఆవిష్కరించారు. అందరూ మెచ్చిన 'ప్రేమనగర్' చిత్రంలోని పాటని ఉదాహరణగా చెప్పొచ్చు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే పల్లవి చివర అంతే ఎందుకు ప్రాస కోసమా అని దర్శకుడు కెఎస్ ప్రకాశరావు అడిగినప్పుడు అదంతే అన్నారట పదాల మాంత్రికుడు ఆత్రేయ. 'మోగమనసులు' చిత్రంలో 'ముద్దబంతి పువ్వులో' అనే పాటలో జనసామాన్య భాషలో మనసును విశ్లేషించి భాష్యం ఇలా చెప్పారు. మనసు మూగదే కానీ బాసుంటది దానికి. మరో చేత్రలో 'ఏ తీగ పువ్వునో' పాటలో మనసు మూగది మాటలు రానిది అన్నారు. 'గుప్పెడ మనసు' చిత్రంలో మరో పాటలో ఇలా అన్నారు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా. మనిషికి మనసిచ్చిన దేవుడు హాయిగా ఉన్నాడని, అతడు మనిషిగా పుడితే మనిషి మనసులో పడే బాధ అర్థమవుతుందని దేవుడిని నిలదీస్తూ ఆత్రేయ ఇలా రాశారు. 'శభాష్ సూరి' చిత్రంలోనిది. దేవుడికే హాయిగా ఉన్నాడు, ఆ మానవుడే బాధలు పడుతున్నాడు. అలాగే బాధపడే మనసుకి ఓదార్పు కూడా తాత్వికంగా తన పాటల్లో ఇలా చెప్పాడు ఆత్రేయ. 'మురళీకృష్ణ' చిత్రంలోని తాత్వికత చూద్దాం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. అంతేకాదు ఆత్రేయ పాటల్లో అల్పాక్షర అనల్పార్త రచన ఉంటుంది. అందుకు అద్భుతమైన ఉదాహరణే 'నాడు నేడు ఎల్లప్పుడూ పెళ్లి వేడుకలో సందడి చేసే త్రిశూలం' సినిమాలోని ఈ పాట. పెళ్ళంటే పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్ళు. వేదమంత్రాల్లో ఉన్న పెళ్లి తంతు గురించి అందరికీ అర్థమయ్యేలా పై పాటలో సంక్షిప్తంగా చెప్పారు ఆత్రేయ. ఆత్రేయ రాసిన 'ఆత్మబలం' సినిమాలోని 'చిటపట చినుకుల' తొలి పాట అది తొలి వానపాట. తర్వాతి వానపాటలన్నిటికీ ఇదే మార్గదర్శకమయింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడు సరసన ఉంటే, చట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంత వెచ్చగా ఉంటుందోయి. వానలోని వెచ్చదనం, అనుభూతిని కలిగించే ఉరుము మెరుపుల వానపాట సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆత్రేయ 6 వీణపాటల్ని రాశారు. నేటికి తెలుగు సినీ ప్రేక్షకుల చెవులకు వినయింపును కల్పిస్తున్నాయి. పాడమని నన్నెడగవలెనా పరవశించి పాడనా, పాడమని నన్నడగతగునా పదుగురెదుట పాడనా. ఈ 2 వీణ పాటల్ని 'డాక్టర్ చక్రవర్తి' సినిమా కోసం ఆత్రేయ రాశారు. సినిమాలో ఒకటి కథానాయకుని చెల్లెలు, రెండోది కథానాయిక వీణ వాయిస్తూ పాడుతున్నట్టు చిత్రించారు. పరిశీలిస్తే 2 పాటలు ఒకేలా అనిపించినా మొదటి పాటలో వినయం కూడిన నివేదన, రెండో పాటలో తన ప్రణయ గీతి కృష్ణునికి వినిపించాలనే పూజ్యభావం గోచరిస్తాయి. ఆత్రేయ జానపద శైలిలో సినిమా పాటలను రాసి ఆ బాలగోపాలాన్ని అలరించారు. జానపద పల్లవులను తీసుకుని సినిమాల్లో పాటలు రాశారు. 'దసరా బుల్లోడు' చిత్రంలోని పాట చెప్పొచ్చు.
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. అలాగే 'అక్కా చెల్లెలు' సినిమాలోని ఈ పాట కూడా. పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులోయమ్మ తుమ్మెద. దర్శక నిర్మాతలు ఒకే సందర్భానికి ఆనంద విషాద గీతాలు రాసి సన్నివేశాలను కావాలని సృష్టించి మరీ ఆత్రేయ చేత 2 పాటలను రాయించేవారు. ఈ ఆనంద విషాదపు బొమ్మ బొరుసు పాటలు ఎన్నో ఆత్రేయ కలం నుంచి జాలువారాయి. 'దసరా బుల్లోడు' సినిమాలోని ఓ చక్కని పాట. చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని. చేతిలో చెయ్యేసి చెప్పు బావా చేసుకున్న బాసలు చెప్పుకొన్న ఊసులు చెరిపి వేస్తానని మరచిపోతానని. ఆత్రేయ రాసిన ప్రేమ పాటల్లోని ప్రేమికుల మనోభావాలు అందరికీ అనుభవైక నైవేద్యం. అనుభూతులకు అద్దం పట్టిన గీతం 'ప్రేమనగర్' చిత్రంలోనిది ఈ గీతం. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం నీకోసం విరిసింది హృదయనందనం. అలాగే 'అభినందన' చిత్రంలోని ఈ పాట కూడాను. ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే. అంతేకాదు నాడు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ తత్వం ఆత్రేయను ప్రభావితం చేసింది. ఆత్రేయ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 6 నెలల పాటు జైలు శిక్షణ అనుభవించాడు. దేశభక్తుడు కనుకనే వారి దేశభక్తి ఈ పాటలో పొంగి పొరలింది. యావత్ భారత దేశాభిమానులను ఉర్రూతలొగించింది. బడిపంతుల్లోని ఈ గీతం. భారతమాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. ఆత్రేయకు దేశభక్తితో పాటు దైవభక్తి కూడా ఉందనటానికి శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలోని భక్తి గీతం నిదర్శనం. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మా అయ్య శ్రీ చిద్విలాస. సినిమా పాటల్లో బాలల గీతాలకు కూడా పెద్దపీట వేశారు. బాలల పాత్రలు ఉంటాయి కనుక కథను బట్టి వారి కోసం రాసిన బాలల గీతాలు ఎన్నెన్నో. బడిపంతులు సినిమాలోని ఈ 2 పాటలు పరికిద్దాం. పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిసాము పిడికిలి బిగించి కదిలాము. బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనబడడు కబుర్లెన్నో చెప్తాడు. పైన తెలిపిన వైవిధ్యపు గీతాలు మచ్చుతునకలు. ఆత్రేయ అన్ని కోణాలలోనూ ఈ విధంగా పలు వైవిధ్య గీతాలను రాసి అజరామర సినీ కవిగా తెలుగు సినీ గీత ప్రేమికుల హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆత్రేయే సాటిలేని మహాకవి. ఆత్రేయే సాటిలేని మహాకవి. ధన్యవాదాలు.